పూరా లోకల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి దక్కింది. ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకోనున్నారు. శుక్రవారం ఆయన మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఇప్పటి వరకు మైనారిటీ కోటాలో మంత్రివర్గంలో ఎవరూ లేరు. దీంతో అజార్ను కేబినెట్లోకి తీసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం ఆయన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదన పంపింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో ఈ కీలక పరిణామం జరగడం ఆసక్తికరంగా మారింది. గతంలో జూబ్లీహిల్స్లో అజార్ పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వకుండా నవీన్ యాదవ్కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. అప్పుడే అజార్కు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్లో మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అజార్ను క్యాబినెట్లోకి తీసుకోవడం వల్ల ఉప ఎన్నికలో కాంగ్రెస్కు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు.